బాలలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్లో ఒకటి అక్రమ రవాణా. ఈ మహిళల్లోనూ, బాలికల్లోనూ జరుగుతున్నటువంటి అక్రమ రవాణాను అరికట్టడం కోసం మనకి మానవ అక్రమ రవాణా అణిచివేత చట్టము, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ అంటారు. దీన్ని ఇంగ్లీష్లో సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్. మీరు సాధారణంగా చదువుకున్నప్పుడు సీతా యాక్ట్ అంటారు కదా, ఆ చట్టం ఇది సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ 1956లో తీసుకుని వచ్చారు. అయితే ఈ చట్టంలో చిన్న లోపం కనిపించిందండి. ఏంటా లోపము అంటే అక్రమ రవాణా అనేటువంటిది సప్రెస్ చేయాలా, ప్రివెంట్ చేయాలా, అంటే దాన్ని తగ్గించాలా, దాని తీవ్రతను తగ్గించాలా, టోటల్గా క్లోజ్ చేయాలా, అంటే టోటల్గా ప్రివెంట్ చేయాలి, టోటల్గా నిరోధించాలి. కాబట్టి ఈ సప్రెషన్ అనేటువంటి మాటను తీసివేసి ప్రివెన్షన్ అనేటువంటి మాటను యాడ్ చేశారు 1976లో. సో అందు గురించి ఈ చట్టాన్ని ఏమంటారంటే ప్రస్తుతం ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్. సాధారణంగా ఈ లాయర్ల యొక్క పరిభాషలో పేటా యాక్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. అంటే అక్రమ రవాణా ద్వారా జరిగేటువంటి వ్యభిచారాన్ని అణిచివేసేటువంటి చట్టము. తర్జుమాలో అనేక ప్రాబ్లమ్స్ మీకు మెటీరియల్లో ఎక్కడెక్కడైనా సరే మీరు వివిధ రకాలుగా చదవచ్చు. స్త్రీలలో అవినీతిని అణిచివేసేటువంటి చట్టం, స్త్రీల పట్ల అక్రమ రవాణాను అవినీతిని అణిచివేసేటువంటి చట్టం, ఇలా తర్జుమా లోపాలతో చదవచ్చు. బట్ అక్రమ రవాణాను అణిచివేసే చట్టము. ప్రస్తుతం దీన్ని ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ అని, పేటా యాక్ట్ అని పిలుస్తున్నారు. కారణం ఏంటి అంటే సప్రెషన్ అనేటువంటి పదాన్ని తొలగించి ప్రివెన్షన్ అనేటువంటి పదాన్ని యాడ్ చేశారు.